Hi, hello, namaste, welcome to our channel. ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారి కాంబినేషన్లో వార్ 2 అనే ఒక సినిమా రాబోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం బాలీవుడ్ టాలీవుడ్ ఆడియన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా అయితే వెయిట్ చేస్తున్నారు. అందులోనూ ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు ఒక నెగిటివ్ షేడ్లో కనిపిస్తున్నారు అని టాక్ ఎప్పటి నుంచే ఉంది. దీంతో సౌత్లో ఈ మూవీ మీద క్రేజ్ అయితే చాలా ఎక్కువ పెరిగిపోయింది అనే చెప్పుకోవచ్చు. నార్మల్గా బాలీవుడ్ మూవీస్కి సౌత్లో అంత క్రేజ్ ఏమీ ఉండదు. మూవీ రిలీజ్ టైంలో నార్మల్ ప్రమోషన్స్ కానీ కొన్ని ఇంటర్వ్యూస్ కానీ చేస్తారు. కానీ వార్ 2 మూవీ విషయంలో అలా అయితే లేదు. ఈ మూవీ ప్రమోషన్స్ని చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా తెలుగులో ఈ సినిమాని చాలా భారీగా అయితే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా హృతిక్ రోషన్ గారు కూడా ఇప్పుడు ఇంటర్వ్యూస్లో ఎన్టీఆర్ గారి గురించి చాలా స్పెషల్గా అయితే చెప్తున్నారు. మొత్తానికి ఈ సినిమా మీద అందరికీ హైప్ క్రియేట్ చేసేలా అయితే చెప్తున్నారు. అయితే ఈ మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేశారు. కానీ ఈ మూవీ లాస్ట్ స్కెడ్యూల్లో హృతిక్ రోషన్ గారికి ఒక ఇంజ్యూరీ అయితే అయింది. దీంతో ఈ మూవీ షూటింగ్ అయితే కొంచెం పోస్ట్ పోన్ అయింది. అప్పటి నుంచి ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ అవ్వట్లేదు అని, రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని రకరకాల టాక్స్ అయితే వినిపించాయి. అయితే రీసెంట్గా జరిగిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ గారు వచ్చారు. ఎన్టీఆర్ గారు ఈ ఈవెంట్లో వార్ 2 మూవీ గురించి మాట్లాడుతూ ఆగస్టు 14న ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అని, అసలు రిలీజ్ డేట్లో ఎలాంటి చేంజెస్ లేవు అని క్లారిటీ అయితే ఇచ్చేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఆగస్టు 14న వార్ 2 సినిమా మన ముందుకి రాబోతుంది. సో నెక్స్ట్ ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.